హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ క్యాప్సికమ్ బఠానీ కర్రీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. మనకి ఇలా పీసెస్ కింద కూడా మనకి దొరుకుతాయండి బయట, అవన్నా సరే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ అంతా కూడాను ఇలాగా ఫ్రై అయిపోయాక మనం రెండో సైడ్ కూడాను టర్న్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఆయిల్లోని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా రెండు వైపులు కూడా ఫ్రై అయిపోయాక ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మనకి కళాయిలోని కొంచెం ఆయిల్ ఉందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 3 యాలక్కాయలు వేసుకొని ఇలాగా వేయించుకోవాలండి. ఇది ఒకసారి ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక క్యాప్సికము కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు బఠానీ అండి, ముందుగానే నానబెట్టుకొని ఉడకపెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలిసేలాగేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలండి. 2-3 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీరు, ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇవన్నీ కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. గట్టి పెరుగు తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా బీట్ చేసుకొని ఆ పెరుగుని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అలాగే ఉడకనివ్వాలండి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అలాగే బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే పన్నీర్ క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.